తప్పో ఒప్పు అనేది పక్కన పెడదాం, ఆ ప్రయత్నాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు యుద్ధం అండి ఇది. యుద్ధం అన్నప్పుడు సర్వస్వము డినై చేస్తారు, సర్వస్వం యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, పాకిస్తాను వాళ్ళు ప్రేరేపించిర్రా లేదా అనేటటువంటిది సెకండరీగా తీసుకుంటాం. వాళ్ళు మనల్ని గిచ్చిర్రు, మనం గిచ్చడానికి అన్ని ఆధారాలు చూపించినాం. ఎందుకంటే మన ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ కానీ, ఫస్ట్ పహల్గాంలో జరిగినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్, దాని తర్వాత భద్రతా ఏజెన్సీల ఇన్వెస్టిగేషన్, ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్, అంతర్జాతీయంగా సుమారు 70 దేశాలకు జరిగినటువంటి దురాగతాన్ని భారతదేశం దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా అందరికి చెప్పింది. అందులో మొట్టమొదటిగా తెలిపింది పాకిస్తాన్. ఎందుకంటారంటే మీ దేశంలో ప్రేరేపితమైనటువంటి, మీ దేశంలో తయారైనటువంటి, మీ ఫ్యాక్టరీల నుండి ఉద్భవించినటువంటి వీళ్ళు నలుగురు ఇంత విధ్వంసం సృష్టించారు, దీనికి మీరు బాధ్యత వహించాలనేటటువంటి అంశాన్ని చెప్పాం. యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళు ఆధారాలు చూపెట్టవలసినటువంటి అవసరం అంతకన్నా లేదు. యుద్ధమే అంతే, ఇక అక్కడ ఇంకా అది సెకండరీ లేదు. ఎందుకంటే ఒక సింధూరం, ఒక తిలకం పవర్ ఎట్లుంటుందో, అది ఎలాంటి డిస్ట్రక్షన్ చేయగలదో భారత్ ఈరోజు పాకిస్తాన్కు చవి చూపిస్తుంది. 1947 సంవత్సరం నుండి పాకిస్తాన్ ఎప్పుడూ అనుభవించినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఈరోజు ఎదుర్కోబోతుంది. అంటే నేను గతంలో కూడా చెప్పినాను, పాకిస్తాన్ కట్టడి చేయాలంటే యుద్ధం కాదు, యుద్ధం కంటే ఎక్కువ జరగాలి, అష్టదిగ్బంధనం జరగాలి. నేను కూడా కోరుకోలేదు ఈరోజు ఆపరేషన్ సింధూర్తో మనం దాడి చేసి వాళ్ళని పాకిస్తాన్ మొత్తం డిస్ట్రక్ట్ చేయాలంటే చెప్పి నేను కూడా కోరుకోలేదు. కానీ యుద్ధం కంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితులు, పాకిస్తాన్ ఆలోచించే విధానం యుద్ధం కంటే ఎక్కువగా జరగాలి, అష్టదిగ్బంధనం జరగాలి. బలోచిస్తాన్ను గత 70 సంవత్సరాల నుండి వాళ్ళు బలోచిస్తాన్ పైన చెయ్యనటువంటి ఆకృత్యం లేదు. బలోచిస్తాన్ భూభాగం పైలోకి వెళ్ళి అక్కడున్నటువంటి ప్రజలను వాళ్ళు చిత్రహింసలు పెట్టని విధానం అంటూ ఏది లేదు. ఒక్కసారి మీరు బలోచిస్తాన్ క్రైమ్ ఫైల్స్లోకి వెళ్ళండి, ఎలాంటి విధ్వంసకరమైనటువంటి పరిస్థితులను అక్కడ ఆడవాళ్లతో వీళ్ళు వివరించినటువంటి విధానము, అక్కడ చేసినటువంటి రక్తపు క్రీడలు బలోచిస్తాన్ ఎవరు మర్చిపోరు. 1983లో ప్రతిఘటించారు, 92లో ప్రతిఘటించారు, 2003 సంవత్సరంలో ప్రతిఘటించారు, ఇప్పుడు 2023 సంవత్సరం నుండి ప్రతిరోజు యుద్ధమే చేస్తున్నారు. ఈరోజు మిడిల్ ఈస్ట్ కంట్రీలు కొన్ని బలోచిస్తాన్ యొక్క ఉద్యమానికి మద్దతు తెలపడంతో కొద్ది వరకు పాకిస్తాన్లోని కొద్ది భూభాగాన్ని వాళ్ళు తీసుకోగలిగారు. ఎందుకంటే పాకిస్తాను స్వతహాగా డిస్ట్రక్షన్ కోరుకునే దేశం. తాలిబాన్ అంటేనే, అంటే తీవ్రవాదానికి డెఫినేషన్ ఎవరు అంటారంటే ప్రపంచంలో చెప్పేది మొట్టమొదటిగా తాలిబాన్ అని చెప్తారు. తాలిబానే ఇప్పుడు అభివృద్ధి వైపు మారి పాకిస్తాన్ మీ బుద్ధి మార్చుకోండిరా అంటని చెప్పి 3 నెలల క్రితం వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ విలమిట్ చేశారు. ఈ రోజే బాంబు దాడి చేస్తే 26 మంది పాక్ జవాన్లు చనిపోయారు. పాకిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్ తీవ్రవాదులు కూడా ఒక 3-4 జిల్లాల పైన వాళ్ళు ఆక్యుపెన్సీ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇంకా ఎట్లా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు చైనా ఏంటంటే వాడి దగ్గర ఉపయోగంలో లేనటువంటి ప్రతి ఆయుధాన్ని పాకిస్తాన్కి ఇస్తాడు. అంటే ఓన్లీ బార్టర్ విధానం అతనిది. నేను నీకు ఆయుధాలు ఇస్తున్నాను అంటే అమ్ముతాడు అవి, వాటితో పాటు నీ భూభాగం కొద్దిగా కావాలి. ఓ 3-4 జిల్లాలు, అంటే చైనాకు ఆనుకున్నటువంటి పాకిస్తాన్ 3-4 జిల్లాలు ఇచ్చేస్తే బలోచిస్తాన్ ఒక దిక్కు, అక్కడ తాలిబాన్లు ఒక దిక్కు, చైనా ఒక దిక్కు అడిగితే, ఇప్పుడు ఎట్లా పిఓకేనైతే అడగడానికి వీల్లేదు. పిఓకే అనేది భారత్ లో అంతర్భూభాగము. మనము ఈవెన్ గూగుల్లో మ్యాప్ కూడా 3 రోజులు మారింది. ఇంటర్నేషనల్ మీడియా పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అని అంటలేదు. అప్పటి వరకు పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అని అనేది, ఇండియా అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ అని అనేది. ఇప్పుడు వాళ్ళ స్వరం మార్చుకుండ్రు, వాళ్ళ పందాను మారిండ్రు. భారత్ కూడా అతి త్వరలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి, అంటే పాక్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి 7 ప్రొవిన్సెస్ను భారత భూభాగంలోకి తప్పకుండా కలుపుకుంటారు. ఇది సరైనటువంటి సందర్భం, అన్ని అనుకూలిస్తున్నాయి. అంతర్జాతీయ కమ్యూనిటీ కూడా దానికి పూర్తిగా మద్దతు తెలుపుతుంది. పిఓకేను భారత్ హస్తగతం చేసుకోవాలి. సార్ గాంధీజీ గారు,
ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం ఇవంతా చూస్తూ ఉంటే హైదరాబాద్కి ఏమైనా ఇబ్బంది ఉందా? అంటే ఇది ఎక్కడి దాకా పాకుతుంది? నాకు తెలిసి హైదరాబాద్ వరకు పాకుతుంది అన్నట్టయితే ఏం లేదు. మన రక్షణ దళం చాలా బలంగా ఉంది. అంటే మీరు ఇందాక చెప్పారు శంషాబాద్ దగ్గర స్లీపర్ సెల్ అలర్ట్ ఒకటి వచ్చింది అని. ఇవన్నీ తప్పుడు సమాచారం లేదా ఫేక్ న్యూస్ లేదా కొంతమంది ఆకతాయిలు మెసేజ్లు అవి అక్కడ కూడా ఉండుండొచ్చు. నాకు తెలిసి ఈ రోజు 3:30-4 గంటల తర్వాత ఇంటర్నెట్ సేవలు కూడా అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్లు కానీ అక్కడ ఉన్నటువంటి పాక్ మనకు అనుబంధం ఉన్నాయని కూడా బ్లాక్ చేశారు. మన దేశం అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్లు కానీ అక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా మనకు వచ్చే పరిస్థితి లేకుండా దాన్ని పూర్తి స్థాయిలో బ్లాక్ చేసింది. దాన్ని ఇది చేసింది. కాబట్టి ఏంటంటే హైదరాబాద్ వరకు అనే అంచనా ఉంటే అదైతే నాకు తెలియదు. కానీ ఒకవేళ ఏమాత్రం చాలా సందర్భాల్లో దేశంలో ప్రపంచంలో ఎక్కడ దాడులు జరిగినా ఉగ్రవాద దాడులు జరిగితే ఎంతో కొంత ఆనవాళ్లు హైదరాబాద్ లో కనబడుతున్నాయి. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి దాని మీద విచారణ చేసి గతంలో కొన్ని ఆపరేషన్లు చేసింది. ఇట్లా సీక్రెట్ ఆపరేషన్ చేసిన గతంలో కొన్ని కేంద్ర బృందాలు వచ్చి ఇక్కడ కొంతమందిని అరెస్ట్ చేయడం కొంతమంది చేయడం అనేది ఉంది. నిజంగా కూడా మన భారతీయుల ముసుగులో కొంతమంది ఉండొచ్చు అనేటువంటి అనుమానం అయితే మొదటి నుంచి కూడా ఉంది. చాలా సందర్భాల్లో అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం కూడా పూర్తి స్థాయిలో ఆలోచిస్తూ ఉంది. ఇక్కడనే కదా అన్ని దేశాలలో ఏదైతే అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే అవకాశం ఉన్నటువంటి రాష్ట్రాల్లో కొంత మైనారిటీలు ఉన్నటువంటి ప్రాంతంలో వారి ముసుగులో కొంతమంది ఉన్నట్టు వాస్తవాలు చాలా సందర్భాలు వాళ్ళ మద్దతుదారులు అంటే మన దేశంలో ఉండి వాళ్ళ మద్దతుదారులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నాయి. అలాంటి ఇది రైట్ సందర్భం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పార్టీలు ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు పూర్తి స్థాయిలో దీని మీద విచారణ చేసి ఎవరైతే మద్దతుదారులు వారిని పూర్తిగా కస్టడీకి తీసుకునే అవకాశం కూడా ఉంది. ఓకే సార్ మీరు చెప్పండి. దీంట్లో అంటే నేను కొద్దిగా యాడ్ చేస్తున్నటువంటి పాయింట్ అంటే సార్ చెప్పింది ఒక విషయం మనం ఆలోచించాలి. ఉగ్రవాదం ఎక్కడ ఏం చేయాలో మూలాలు యాడ్ చేస్తున్నాను. అంటే ఒక చిన్న విషయం కూడా నేను అది కూడా ఎందుకు చెప్తా ఉన్నాము ఏమంటున్నామంటే మన దగ్గర ఉన్నటువంటి దుష్ట శక్తులు మన భారతదేశంలో ఉన్నటువంటి తీవ్రవాదులు లేదా మన భారతదేశంలో చేసినట్టు అనేక క్రైమ్లు వాడు ఎవడు పోతాడు అంటే లాస్ట్ పాకిస్తాన్లో చాలా మంది పోయి తలదాచుకున్నట్టు దాఖలు ఉన్నాయి. ఉదాహరణకు ఎవరు మన దావుద్ ఇబ్రాహిం ఆడనే పోయి దాచుకున్నాడు. చాలా సందర్భాలు పాకిస్తాన్లో దావుద్ ఇబ్రాహిం ఉన్నాడు అన్నాడు. చోటా షకీల్ పాకిస్తాన్లో ఉన్నాడని మనం చాలా సందర్భాలు విన్నాం. అట్లా ఎక్కడైతే ఇక్కడ నుంచి పోయి అక్కడ తలదాచుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నప్పుడు కొంత అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని చాలా సీరియస్ గా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాలు చాలా సీరియస్ గా తీసుకుని నాకు తెలిసి దాని విచారణ కూడా దాని వేట కూడా స్టార్ట్ చేసింది. పుల్వామా అటాక్ జరిగినప్పుడు ఇప్పుడు ఆర్మీ చీఫ్ గా ఉన్నటువంటి మున్సిఫ్ ప్రకటన చేశారు. భారతదేశంలో మాకు చెందినటువంటి స్లీపర్ సెల్స్ ఉన్నారు, అవకాశం ఉంటే వాళ్ళు యాక్టివేట్ అవుతారు అనేటటువంటి అంశాన్ని ఆయన బహిరంగంగా చెప్పడం జరిగింది. ఆయన చెప్పినటువంటి మాటలకు భారతదేశంలో ఉన్నటువంటి నిఘా వర్గాలు ఆ రోజు హెచ్చరికల అనుసారంగా అధికారిక అనధికారిక లెక్కల ప్రకారంగా భారతదేశంలో 340 మంది ISI తీవ్రవాద ప్రేరేపిత స్లీపర్ సెల్స్ ఉన్నట్టు అనధికారిక గణాంకాలు. వాళ్ళు ఎప్పుడైనా ఎందుకంటేనంటే తీవ్రవాదానికి రంగు రుచి వాసన స్వరూపము సందర్భము సమయం అనేది లేదు. వాళ్ళు ఎప్పుడు యాక్టివేట్ అవుతారు అనేటటువంటిది తెలియదు. ప్రభుత్వం ముందుగా మనందరినీ అలర్ట్ చేసింది, ఎన్నో మాక్ డ్రిల్స్ చేసింది, జన సమూహాలలో వివరించొద్దు అని చెప్పింది. ఒకవేళ వాళ్ళ ధైర్యం అదే అయితే మనం గిన వాళ్ళకి అవకాశం ఇస్తే మనం ఒక తీవ్రవాదానికి మనం టోటల్గా అదైనట్టు అవుతుంది. ప్రజలు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి డౌట్ ఎలాంటి సస్పిషియస్ మీ దృష్టిలోకి వచ్చినా స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్తే మాత్రం దాన్ని పూర్తిగా తేల్చేస్తారు. ఈరోజు సోదరు చెప్పాడు, ఈరోజు మా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు థ్రెట్ అలర్ట్ వచ్చిందనేటటువంటిది. అట్లా ఆకతాయిలు జనరల్గా చేస్తుంటారు, కానీ దాన్ని మాత్రం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కంపల్సరీ తీసుకోవాలి. అతను ఎవరు పంపించారు, ఎవరు దాన్ని థ్రెట్ చేశారు అనేటటువంటి దాని అంశాలు. ఇంకో అంశం ఏంటంటే దాడి చేయాలనుకునేటటువంటి వాడు ముందుగా ఇన్ఫార్మ్ చేయడు. స్లీపర్ సెల్స్ యొక్క ముఖ్య ఉద్దేశమే అది. జనజీవన స్రవంతిలో ఉంటారు, వాళ్ళు ప్రజలతోనే కలిసి ఉంటారు, ప్రజల డిస్ట్రక్షన్కు వాళ్ళు ప్రణాళికలు రూపొందిస్తారు. ఈ సందర్భాలలో వాళ్ళందరూ ఎందుకంటేనంటే పాకిస్తాన్ చావు దెబ్బ తినేటటువంటి పరిస్థితిలో ఉంది. వాళ్ళకున్నటువంటి
గజ గోకర్ణ విద్యలన్నీ ఉపయోగించుకునేటటువంటి సందర్భం ఉంది. అందు గురించి స్లీపర్ సెల్స్ యాక్టివేట్ చేస్తే ఇంటర్నల్ గా ఉన్నటువంటి సివిలియన్స్ ని డ్యామేజ్ చేయాలనేటటువంటి కుట్ర పాకిస్తాన్లో ఉంటుంది. తస్మత్ జాగ్రత్త. కొన్ని రోజుల వరకు భారీ సమూహాలను మీరు కాకండి. అవసరం అనుకుంటేనే ఆ సమూహాలకు అటెండ్ కండి. లేదు అంటనంటే ఒక 2 వారాల వరకు అన్ని అవాయిడ్ చేయడం అనేటటువంటిది అది కరెక్ట్గా మనం సూచిస్తున్నటువంటి అంశం. అంటే భయంతోని కాదు, జాగ్రత్తతో. ఎందుకంటేనంటే దుర్మార్గుడికి వాడికి రంగు రుచి వాసనలు ఏముంటాయి. ఆక్టోపస్ లాగా వ్యవహరిస్తాడు, మనతో పాటు ఉంటాడు, బొట్టు పెట్టుకుంటాడు, మన సాంప్రదాయాలను అవలంబిస్తాడు, మనకు వ్యతిరేకంగా ఉద్యమించేటటువంటి పరిస్థితి